హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగమని సుదర్శన్. ఇక మొత్తం మీద స్టాలిన్ హిందీ భాష పైన ఒక యుద్ధాన్ని ప్రకటించిండు. అయితే మొదటి నుంచి కూడా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హిందీ భాషను వ్యతిరేకిస్తూ ఉంది తమిళనాడు రాష్ట్రం. అయితే ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, తమిళనాడు రాష్ట్రం మొదటి నుంచి కూడా తమ భాష అంటే ఆ తమిళులకు అమితమైనటువంటి అభిమానం. ఎందుకంటే తమిళాన్ని రాజభాషగా అంటే అధికారిక భాషగా జాతీయ భాషగా చేయాలన్నది తమిళుల యొక్క అభిమతం. అయితే గతం నుంచి తమిళము రాజభాషగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తమిళకు సంబంధించి అక్కడ రాష్ట్రం వాళ్ళంటే తమ జాతి వాళ్ళంటే తర్వాత తమిళం అంటే అమితమైనటువంటి అభిమానం ఉంటుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు త్రిభాషా సూత్రానికి సంబంధించి అంటే త్రిభాషా సూత్రం అంటే ఏంటి అంటే జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అమలు చేసింది భారత ప్రభుత్వం. అంటే త్రిభాషా సూత్రం అంటే ఏంటిదంటే, ఒకవేళ ఇప్పుడు పాఠశాల విద్య ఉందనుకో, ఆ పాఠశాల విద్యలో పిల్లలు ఒక 3 భాషలు చదువుకుంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలుగు మాతృభాష అయినటువంటి తెలుగు, ఆ తర్వాత ద్వితీయ భాషగా హిందీ, ఆ తర్వాత తృతీయ భాషగా ఇంగ్లీష్ని 3 భాషలు నేర్చుకునేటువంటి విధానం ఇక్కడ అమల్లో ఉంది. అయితే ఈ తెలంగాణనే కాదు, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా త్రిభాషా సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి పరిస్థితి, ఒక తమిళనాడు మినహా. అయితే ఈ త్రిభాషా సూత్రం ప్రకారం మాతృభాష ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో కన్నడ మాతృభాష, తర్వాత ద్వితీయ భాషగా హిందీ, తృతీయ భాషగా ఇంగ్లీష్, ఇట్లా 3 భాషలు నేర్చుకుంటారు. మరి ఇదే త్రిభాషా సూత్రం దేశానికంతటికీ ఒకేలాగా వర్తిస్తుందా అనేటువంటిది చర్చ. అటువంటిది ఆలోచించినప్పుడు దానిపైన పరిశీలించినప్పుడు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే హిందీ మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో త్రిభాషా సూత్రం అటు వాళ్ళు అమలు చేయడం లేదు. ఎందుకు అనంటే వాళ్ళు మాతృభాష అయినటువంటి హిందీని, ఆ తర్వాత ఇంగ్లీష్ను మాత్రమే ద్విభాషా సూత్రాన్ని మాత్రమే వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో హిందీని మాపైన రుద్దడం ఎందుకు, హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి, కాబట్టి హిందీని మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్తున్నటువంటి మాట. ఎందుకనంటే మరి మా తమిళం భాషను మీరు ద్వితీయ భాషగానో తృతీయ భాషగానో ఏదో రకంగా నేర్చుకోకపోతే, మా భాష గురించి మీరు పట్టించుకోకపోతే, మరి హిందీ గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉన్నది? ఎందుకనంటే హిందీ పాలిత రాష్ట్రాల్లో హిందీ అధికార భాష అంటే మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ద్విభాషా సూత్రం ఎట్లా అమలవుతుంది? ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఏది 3 భాషల సూత్రము త్రిభాషా సూత్రము ఎట్లా అమలు చేయాలి అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ప్రధానమంత్రి అంటూ ఉన్నారు, లేదు దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి విధానం ఉంటుంది, తర్వాత విద్యా విధానంలో అట్లనే ఉంటుంది అని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ప్రధానమంత్రి ఏది త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నప్పుడు మరి హిందీ మాట్లాడేటువంటి అంటే మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా తెలుగు కానీ తమిళం కానీ ఇంకొక భాష కానీ మరి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి అడుగుతున్నటువంటి మాట. కాబట్టి మీరు మా తమిళాన్ని ఎట్లయితే నేర్చుకోరో, మా తమిళాన్ని ద్వితీయ భాషగా తృతీయ భాషగా ఎట్లయితే మీరు గుర్తించరో, మేము హిందీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. హిందీని మా పైన బలవంతంగా రుద్దితే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు అని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మొత్తం మీద రాజభాషగా ఉన్నటువంటి ఏదైతే హిందీ ఉందో ఆ హిందీ భాషకు ఇప్పుడు ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇక్కడ ఈ భాషలకు సంబంధించినటువంటి అంశం ఇట్లా ఉంటే, మరో రకంగా దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తూ ఉన్నారు ఉత్తరాది రాష్ట్రాలు. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి చేస్తూ ఉంది. అయితే ఈ 2026 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన అంటే పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్సభ నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దాన్ని ఎలా చేస్తారు, దాని ప్రాతిపదిక ఏంటి అని చెప్పేసి కనుక్కున్నప్పుడు కేంద్రం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అంటే ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం ఇప్పుడున్నటువంటి జనాభా దామాషా ప్రకారం ఏ రాష్ట్రాల్లో ఎంతమంది అయితే మనుషులు ఉంటారో జనాభా ఉంటుందో దాని ఆధారంగా చేసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేస్తామనేటువంటిది కేంద్రం పెట్టినటువంటి ప్రతిపాదన. అయితే నియోజకవర్గాల పునర్విభజన పెడుతున్నారు, బాగానే ఉన్నది. తర్వాత జనాభా దామాషా ప్రకారం అంటున్నారు, బాగానే ఉన్నది. కానీ
ఏమైంది 1970 నుంచి 1980 దశకం ఆ కాలంలో అత్యధికంగా జనాభా పెరుగుదల అనేటువంటిది జరిగింది. మరి జనాభా పెరుగుదల అత్యధికంగా పెరుగుదల జరిగినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుంది? జనాభా భారీగా పెరిగితే దీనివల్ల నష్టం జరుగుతుంది, తర్వాత తినడానికి తిండి కూడా దొరకలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జనాభా పెరిగినంత మాత్రాన దానికి సంబంధించి భూమి అయితే పెరగదు కదా, భూమి ఏమో తక్కువగా ఉంది, జనాభా ఏమో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి జనాభా నియంత్రణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అన్ని రాష్ట్రాలు సమానంగా అమలు చేయాలని చెప్పేసి అప్పుడు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో జనాభా నియంత్రణ కోసం ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు అనేటువంటిది, ముగ్గురు పిల్లలు ఉండడానికి వీల్లేదు, ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు, తర్వాత ఉద్యోగ అవకాశాలు వీల్లేదు, ఇట్లా రకరకాలుగా నిబంధనలు పెట్టినరు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు అంటే ఇక్కడ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇక్కడ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా తూచా తప్పకుండా ఇక్కడ జనాభా నియంత్రణని పాటించినాయి. అయితే పాటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది? పూర్తిగా జనాభా తగ్గిపోయింది దక్షిణాది రాష్ట్రాల్లో. అయితే ఉత్తరాది రాష్ట్రాలు ఏం చేసినాయి? ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి జనాభా వాళ్ళు పెంచుకున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేసి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా జనాభా పెంచేసినారు. మరి పెంచిన తర్వాత ఏమైంది? ఇప్పుడు వాళ్ళ జనాభా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనాభా పెరిగిపోయింది, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనాభా తగ్గిపోయింది. మరి జనాభా దామాషా ప్రకారం తీసుకుంటే ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, దానివల్ల మాకు నష్టం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ స్టాలిన్ చెప్తున్నటువంటి మాట మరోవైపు. అయితే అట్లా ఏం జరగదు, అన్యాయం ఏం జరగదు, ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు కూడా ఏది పార్లమెంట్ నియోజకవర్గం తగ్గదు అని చెప్పేసి అమిత్ షా చేసిండు వ్యాఖ్యలు. మరి తగ్గదు అని చెప్పిన బాగానే ఉన్నది, కానీ ఎందుకు పెరగాలి కదా, నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు నియోజకవర్గాలు పెరగాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, అంటే లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ లోక్సభ స్థానాలు భారీగా పెరగాలి. తర్వాత ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక 42 ఉంటే మరి అవి పెరగాలి. మరి అవి పెరగకుండా ఇలాగే ఉండిపోతే తర్వాత ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంటే 80 మంది ఎంపీలు ఉంటారు, లోక్సభ ఎంపీలు ఉంటారు. మరి 80 మంది లోక్సభ ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు మెజారిటీ అవుతారు. తర్వాత ఇప్పుడు ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 143 వరకు కూడా కావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించి. ఇక బీహార్కు సంబంధించి కూడా భారీగా పెరుగుదల, అంటే డబుల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే వాళ్ళ జనాభా ఎక్కువగా ఉంది, జనాభాను వాళ్ళు నియంత్రించలేదు, జనాభా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు పాటించలేదు. మరి నిబంధనలు పాటించని వాళ్ళకు జనాభా ఎక్కువైపోయి ఎక్కువ చూపించుకొని వాళ్ళ సీట్లు ఎక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎంపీలు తక్కువగా ఉంటే ఏదైనా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు మంచి జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది స్టాలిన్ చేస్తున్నటువంటి వాదన. నిజంగా స్టాలిన్ చేస్తున్నటువంటి వాదనలో వాస్తవం లేకపోలేదు. దీన్నే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలామంది కూడా దాన్ని సమర్థిస్తున్నారు. ఎందుకనంటే మేము మంచి చేసినందుకు, అంటే ప్రభుత్వ నిబంధనలను తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము పాటించినందుకు మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఏది పాటించకుండా బేఖాతరు చేసేసి మొత్తం నువ్వెంత పోరాబాయ్ అని చెప్పేసి అనుకున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మంచి జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇలా జరగడానికి వీల్లేదు. మరి ఎట్లా ఏం చేద్దాం అనే దానిపైన స్టాలిన్, అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక చర్చ పెట్టిండు. అంటే 7 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వాళ్ళతో పాటు 29 ప్రధాన పార్టీలకు చెందినటువంటి అధినేతలని పిలిచి ఈ నెల 22వ తేదీన ఒక సమావేశం పెట్టనున్నారు. దాంట్లో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే ఏం చేద్దాం అనుకుంటే మరి ఎట్లా, మరి ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం చేయొద్దు అనుకుంటే మళ్ళీ ఎట్లా, మరి దేని ప్రకారం చేయాలి, ఈ భూభాగం ప్రకారం చేయాలనా, మరి ఇంకే రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించినప్పుడు మరి జనాభా దామాషా ప్రకారమే చేయాలనుకుంటే 1971లో
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి విపరీతంగా జనాభా పెరిగిపోయింది. కాబట్టి ఆ ప్రాతిపదికన తీసుకోండి. జనాభా లెక్కలు ఇప్పటి లెక్కలు తీసుకోవడం కాదు, 1971 సంబంధించినటువంటి లెక్కలు తీసుకోండి. 100% మాకు కూడా మంచి జరుగుతుంది. కానీ మేము మంచి చేసినందుకు చెడు చేస్తామంటే ఎట్లా అని చెప్పేసి స్టాలిన్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భాషకు సంబంధించి 100% ఈ హిందీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి భాషను, హిందీ భాషను మా పైన రుద్దడానికి వీల్లేదు, మీ భాష వద్దు ఏమొద్దు పోరా అని చెప్పేసి అక్కడ భాషను కొట్టేసాడు. తర్వాత ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 100% మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇటువంటి నియోజకవర్గాల పునర్విభజన నాకు అవసరం లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి, 1971కి సంబంధించినటువంటి లెక్కలు తీసుకోండి. 1971కి సంబంధించినటువంటి లెక్కలు తీసుకుంటే అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా జనాభా ఉంటుంది. ఆ జనాభా దామాష ప్రకారం తీసుకుంటే మాకు కూడా న్యాయమైనటువంటి సీట్లు వస్తాయి. కాబట్టి మాకు సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. తర్వాత దీన్నే సిద్ధరామయ్య కూడా అన్నాడు. అంటే ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి మాకు సీట్లను తగ్గుతూ ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతూ ఉంది అంటే అక్కడ అమిత్ షా అంటున్నాడు లేదు లేదు మీకు సీట్లు తగ్గడం ఉండదు, ఏ రాష్ట్రంలో కూడా ఒక సీటు కూడా తగ్గదు. మరి తగ్గకపోవడం మంచిగా ఉన్నది కానీ మరి పెరగాలి కదా. మరి పెరగాల్సినటువంటి సీట్లు తగ్గిపోతే తర్వాత అక్కడ తగ్గాల్సినటువంటి సీట్లు పెరిగిపోతే ఉత్తరాది రాష్ట్రాలకు అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి 100% దీన్ని తగ్గించాలి అని చెప్పి దీన్ని ఈ ఎప్పుడైతే 2024-25 లెక్కలు ఈ లెక్కలు తీసుకోవడం కాదు నాయన, చేయాల్సింది ఏ లెక్కలు తీసుకోవాలి, 1971 సంబంధించినటువంటి లెక్కలు తీసుకోవాలి. అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ఎట్లయితే జనాభా పెరుగుదల ఎట్లయితే ఉందో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఉంది. కాబట్టి అప్పుడు పార్లమెంటు స్థానాలు ఇక్కడ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 100% ఇదే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. లేదంటే కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తామనేటువంటి కూడా చెప్తా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు. అయితే హిందీ పైన యుద్ధం అంటే హిందీని అమలు చేస్తే త్రిభాషా సూత్రం అని చెప్పేసి అదో రకంగా మా పైన రుద్దుతూ ఉన్నారు, అది మాకొద్దు. తర్వాత ఇక్కడ నియోజకవర్గాల పునరుద్ధరణ కూడా 1971 లెక్కల ప్రకారం జరగాలని చెప్పేసి స్టాలిన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ 22వ తేదీన వేచి చూద్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.